రాష్ట్రంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పంచగ్రామాల భూ సమస్య గత 25 ఏళ్లుగా ఇబ్బంది నలుగుతూ ఉంది. 5 ముఖ్యమంత్రులు మారారు. 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ, అలాగే 3 తెలుగుదేశం ముఖ్యమంత్రులు, జగన్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రులు మారారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం క్రితం నేను త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. కాకపోగా మరింత కోర్టులో ఉన్నాయని చెప్పేసి మరింత ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి 2014 జూన్ 12వ తేదీన 3 నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పి 5 సంవత్సరాల వరకు పరిష్కారం చేయకుండా 2019లో ఓ జీవో ఇచ్చి 229 జీవో ఇచ్చి పరిష్కారం చెప్పన్నారు. 15 రోజులు ఎలక్షన్ వచ్చింది. దీని మీద కోర్టు స్టే తీసుకొచ్చారు. అంటే ఇది పరిష్కారం చేద్దామన్నా లేకపోతే దీన్ని మరింత జటిలం చేద్దామని చెప్పి అంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు సుమారు 12,149 ఇళ్ళు ఉన్నాయి. అందులో 420 ఎకరాలు అవుతుంది. దానిలో భాగంగానే 610 ఎకరాలు భూమి ఇచ్చి ఇది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది తప్పితే మీటింగ్లు అవుతున్నాయి తప్పితే పరిష్కారం జరగటం లేదు. అలాగే కొన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆక్రమణదారులు అంటే హక్కుదారులు. మా సమస్య దేవుడితోటి కాదు, దేవుడి భూములతోటి కాదు. ఏదైతే ఇల్లులు రైతుల దగ్గర కొనుక్కొని బ్యాంకుల్లో లోన్లు పెట్టి ఆ రకంగా మీ ఇల్లులు కట్టుకొని ఉన్నాము. దానికి అలాంటి పరిష్కారం చూడకుండా పాత ఉన్న హక్కుల రికార్డు పరిశీలించుకుంటా ఇది సమస్యని మరింత జటిలం చేస్తా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం ఆగదు. రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఆ కార్పొరేషన్ ఎన్నికల్లోపు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎదురు తిరుగుతా అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.